హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మనకి ఏపీపీఎస్సీ నుంచి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. మరి దీనికి సంబంధించి చాలామంది అభ్యర్థులు ఫుల్ డీటెయిల్స్తో పాటు ఏ విధంగా అప్లై చేయాలి, అసలు ఎవరు అర్హులు అనే వివరాలు అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అందుతాయి. ఓకే, మరి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మన యాప్లో అందుబాటులో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి డెమో చూసి తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. హే గాయ్స్, ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ 2024 మరి స్పెషల్ కోర్స్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం జరిగిందండి. యాజ్ పర్ ద ఏపీపీఎస్సీ న్యూ సిలబస్ ప్రకారము తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం అయితే జరిగిందండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో చూడండి ఫ్రెండ్స్. డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి. మీ ఇంటి దగ్గరే ఉండి గ్రూప్ 2 కోచింగ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో గైస్, మెయిన్ కోర్స్తో పాటుగా గ్రూప్ 2కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. కేవలము టెస్ట్ సిరీస్ కేవలం 249 రూపీస్కే 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. మెయిన్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అయితే అందులో కవర్ చేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి టెస్ట్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నాము. ఒకసారి చూడండి దాన్ని కూడా. ఓకే, మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. థ్యాంక్ యూ. సో గైస్, ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన లిమిటెడ్ రిక్రూట్మెంట్గా ఇవ్వడం అయితే జరిగిందండి. శాలరీ వచ్చేసి 37,640 నుంచి 1,15,500 రూపాయల వరకు అందుతుంది. యాన్ యావరేజ్గా మీకు వచ్చేసి దాదాపుగా స్టార్టింగే 70,000 వరకు అయితే అందుతుంది, అన్ని అలవెన్సెస్ కలుపుకొని. మరి 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చండి. మరి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు. ఓకేనా? సో బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితిని అయితే కల్పించడము చూడవచ్చు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు. ఓకేనా? సో మరి అప్లికేషన్ ప్రాసెస్ అనేది 18వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ మంత్ 8వ తారీఖు వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో గైస్, వీటికి అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఉండాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ మీకు ఓల్డ్ది ఉన్నా కూడా సరిపోతుందండి. లేదా మీరు కొత్తగా అప్లై చేస్తున్నట్లయితే తప్పకుండా ఓటీపీఆర్ క్రియేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరైతే అప్లై అయితే చేయవచ్చు. ముందుగా ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోవడమే పెద్ద పని, తర్వాత అప్లై చేయడం చాలా ఈజీ అండి. సో లాగిన్ అవ్వగానే ఏ ఉద్యోగాలు ఉన్నాయో కనిపిస్తాయి. దానిపైన క్లిక్ చేసి కంటిన్యూ అనగానే పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ చేసి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, ఫిల్ చేస్తే సరిపోతుంది. అంతే, సింపుల్, ఏం లేదు. అప్లై చేయడం చాలా ఈజీ. కానీ ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోవడమే సో కొద్దిగా క్లియర్గా అయితే చేయవలసి ఉంటుంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 5 ఉన్నాయండి. కానీ చాలా మంచి ఉద్యోగాలు ఇవి. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండి. మరి గ్రూప్ 2 లెవెల్ ఉద్యోగాలుగా వీటిని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎలిజిబిలిటీ, మరి ఎవరు అర్హులండి వీటికి చూద్దాం. చాలామందికి ఉన్నటువంటి డౌట్. మస్ట్ పాసెస్ బ్యాచులర్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్. స్టాటిస్టిక్స్ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలండి, వారు ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ బ్యాచులర్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ అయితే ఉండాలి, లేదా స్టాటిస్టిక్స్ అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా 1 yearలో ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ బ్యాచులర్ డిగ్రీ విత్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్గా ఉండాలండి, ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ. ఓకే, బ్యాచులర్ డిగ్రీ విత్ కామర్స్ విత్ స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ లేదా 2 yearsలో కానీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ బ్యాచులర్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ అండి, స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్ ఉండాలి. మీరు ఏది చదివినా కూడా స్టాటిస్టిక్స్ అయితే ఒక సబ్జెక్ట్ ఉండాలి. బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీఏ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, బట్ ఒక సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ ఫైనల్ ఇయర్లో కానీ ఒక సబ్జెక్ట్ మీకు స్టాటిస్టిక్స్ ఉండాలి. అలా అయితేనే ఎలిజిబుల్ అండి వీటికి. ఓకేనా? మరి యాజ్ పర్ ద రిజర్వేషన్ ప్రకారం వీటిని అయితే భర్తీ చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఇవి జోనల్ వైజల్ పోస్టులుగా మనమైతే గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలండి. ఒక 5 సంవత్సరాలు అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి. పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో ముందుగా ఏ విధంగా అప్లై చేయాలని కూడా ముందే చెప్పాను కదండి. ముందుగా ఓటీపీఆర్ క్రియేట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు లాగిన్ అవ్వగానే మీకు ఏ నోటిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయని చూపిస్తుందండి. అక్కడ
చూపించినప్పుడు అక్కడ మీకు దేనికైతే అప్లై చేస్తారో దాన్ని క్లిక్ చేసి కంటిన్యూ అనగానే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, ఫిల్ చేసి పేమెంట్ అడుగుతుంది, పేమెంట్ చేసి అప్లై చేస్తే సరిపోతుంది. వెంటనే మీకు అప్లికేషన్ అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇదండి మరి. సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఒకసారి చూద్దామండి. సిలబస్ చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా జోనల్ వైజల్ పోస్టులు అండి, అందరూ కూడా గమనించాలి. జోనల్ వైజల్ పోస్టులు కాబట్టి కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది. గ్రూప్ 2 లెవెల్ పోస్టులు మొత్తము 300 మార్కులకు గాను ఉంటుందండి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150, పేపర్ 2 సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది స్టాటిస్టిక్స్ పైన. ఓకే, పేపర్ 1 ఆఫ్ కోర్స్ అందరికి సేమ్ ఉంటుంది, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అయితే ఉంటుందండి. పేపర్ 2 వచ్చేసి స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఎకనామిక్ కాన్సెప్ట్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, ఇండియన్ ఎకనామిక్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్ ఆఫ్ డిస్ప్రెషన్ ఆఫ్ స్కీనెస్, స్టాటిస్టిక్స్ సంబంధించి ప్లస్ ఎకనామిక్స్ సంబంధించినవి ఉన్నాయి. మెజర్స్ ఆఫ్ రిలేషన్, అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నంబర్స్. సో ఇదండి, అంతే సింపుల్. సో పేపర్ 1 అందరికి సేమ్ అండి. పేపర్ 2ఏ కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. ఎవరైతే మరి బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీఏలో స్టాటిస్టిక్స్ చదివిన వారికి ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో గైస్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, సో ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి పేపర్ ఏ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి మన దగ్గర. అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఏఎస్ఓకి కూడా ఉపయోగపడుతుంది. పార్ట్ ఏ జనరల్ స్టడీస్. ఓకే, ఒకసారి చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.